తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్య జీవమును గెలుచుకునుము. పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయము 12వ వచనము. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన దేవునికి స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. మనకు తండ్రి దేవుని ఆశీర్వాదం ఎల్లకాలం లభించునుగాక. పునీత పౌలు గారు తన శిష్యుడైన తిమోతికి రాస్తూ నిత్య జీవమును గెలుచుకొనుటకు విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును ఎల్లప్పుడూ చివరి వరకు కొనసాగించాలని వివరిస్తున్నాడు. ఎందుకంటే పౌలు గారు తన విశ్వాస ప్రయాణంలో సువార్త పరిచర్యలో ఏనాడును వెనుదిరిగి చూడలేదు. విశ్వాసానికి సంబంధించిన ఏ విషయంలోనూ విరామాన్ని కోరుకోలేదు. దేవుని సువార్త పరిచర్యకు ఎక్కువగా కష్టపడి పనిచేసినది, కొరడా దెబ్బలు తిన్నది, రాళ్లతో కొట్టబడినది, పగిలిన ఓడలో ప్రయాణం చేసింది, దొంగల వలన, తుఫానుల వలన, తోడి యూదుల వలన హింసింపబడినది పౌలుగారే. తిండి, గుడ్డ, నిద్ర తలదాచుకుని స్థలము లేక బాధపడింది కూడాను పౌలుగారు. అయినప్పటికీ తన పరిచర్యను, ప్రభుని ఎడల, సువార్త ఎడల ప్రేమను వదిలిపెట్టలేదు. అదేవిధంగా ప్రతి విశ్వాసి జీవించాలన్నది పౌలుగారి ఉద్దేశం. ప్రభుని నామాన్ని స్వీకరించిన వారు, జ్ఞానస్నానం స్వీకరించిన వారు, ప్రభునికై జీవిస్తున్నవారు, ప్రభుని సువార్తను ప్రకటిస్తున్నవారు అనేక ఇబ్బందులకు గురవుతారు. హింసింపబడతారు, కొట్టబడతారు, చంపబడతారు. సొంత వారి ద్వారానే తిరస్కరింపబడతారు. అధికారుల ద్వారా, నాయకుల ద్వారా పరీక్షింపబడతారు. ప్రభుత్వం నుండి వచ్చే ప్రత్యేక సౌకర్యాలు తిరస్కరింపబడతారు. అయినప్పటికీ మనం క్రీస్తును అనుసరించే వారముగా, దేవుని బిడలముగా ఉంటూ విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా, దృఢంగా నిలబడాలి. ప్రస్తుత ప్రభుత్వం క్రైస్తవులను తరిమివేయడానికి, క్రైస్తవ మతాన్ని నశింపజేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. చర్చీలను ఎన్నింటినో ధ్వంసం చేస్తూ ఉంది. క్రైస్తవ దేవాలయాల స్థలాలను ఆక్రమించుకుంటుంది. మిషనరీ పాఠశాలలను, ఆసుపత్రులను మూయించి వేస్తుంది. ఎంతోమంది సేవకులను, క్రైస్తవులను హింసిస్తూ చంపుతుంది. కావున క్రీస్తు కోసం, క్రైస్తవ విశ్వాసం కోసం చావడానికైనా సిద్ధపడాలి. కానీ విశ్వాస పోరాటంలో ఓడిపోకూడదు. ప్రార్థించుదము. మా రక్షకుడైన దేవా, విశ్వాసం మీరిచ్చిన వరం. మీ బిడ్డలమైన మేము విశ్వాస యాత్రను కొనసాగిస్తూ చివరి వరకు బలంగా నిలబడే శక్తిని, ధైర్యాన్ని, మీ తోడ్పాటును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.